వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిఠాయి శైలజ. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుణ్ణి వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి మన్నెంకొండకు వెళ్తున్నప్పుడు తీసిన వీడియోనండి. ఈ వీడియో మా చిన్నబాబు సుమిత్ సోలార్ సొల్యూషన్స్ అనే బిజినెస్ స్టార్టప్ చేసేస్తున్నాడండి. మార్చ్ 6 నుండి స్టార్ట్ చేస్తున్నాడు. తను బీటెక్ ట్రిపుల్ ఈ చదివాడండి. తన చదువు అయిపోయిన వెంబడే కొన్ని కోర్సులు చేశాడు. అలాగే చదివేటప్పుడు కూడా కొన్ని కోర్సులు చేస్తూ వస్తున్నాడండి. తను అనుకున్నప్పుడు తన చదువు కానీ చిన్నప్పటి నుంచి కానీ చదవడం చాలా మంచిగా డిసిప్లిన్గా, మోటివేషనల్గా, అలాగే తనకు తాను ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటూ చదువుకుంటూ వచ్చాడండి. ఈ విధంగా ఉంటే పిల్లలు మనకు చాలా సంతోషంగా ఉంటుంది కదండి. అదేవిధంగా మన టైం అస్సలు వేస్ట్ చేసుకోకూడదండి. మనకు మైండ్ అస్సలు ఖాళీగా ఉండకూడదు. అంటారు కదా, ఎంప్టీ మైండ్స్ ఆర్ ఫుల్ఫిల్ విత్ డెవిల్స్ అని. అదే అంటే తెలుగులో ఖాళీగా ఉన్న మెదడు లోపల దయ్యాలు వచ్చి కూర్చుంటాయని అంటారు. దయ్యాలంటే అది కాదండి, పనికి మాలిన విషయాల గురించి ఆలోచిస్తూ వాళ్ళు బాగుపడుతున్నారు, వీళ్ళు బాగుపడుతున్నారు అంటూ వాళ్ళ మీద వీళ్ళ మీద హసయించుకుంటూ కోపం పెంచుకుంటూ ఒక రకమైన నెగటివిటీని వాళ్ళ శరీరంలో, వాళ్ళ మైండ్లో నింపుకుంటూ ఉంటారు కదా. అలాంటిది రాకుండా ఉండాలని పనిపై ధ్యాస పెట్టాలంటారండి. ఎవరైతే పనులపై అధికంగా ధ్యాస నిలుపుతూ ఉంటారో వాళ్ళకు పాజిటివిటీ కూడా బాగా అలవడుతుందండి. కష్టం విలువ తెలుస్తుంది, టైం విలువ తెలుస్తుంది. మన జీవితంలో ఒక్కొక్క సెకండ్ చాలా విలువైనదండి. అనుకుంటాం మనము బంగారము, ఇల్లు, కారు, పొలాలు ఇట్లాంటివన్నీ విలువైనవి అనుకుంటాం. అన్నిటికన్నా విలువైంది నీ సమయము. నీ సమయాన్ని ఎప్పుడైతే నీ చేయి జార్చుకుంటావో అప్పుడే మనము పనికి మాలిన వాళ్ళం అవుతామని పెద్దవాళ్ళు చెప్తారు. అది నేను కూడా అనుకుంటూ ఉంటానండి. ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలండి. ఎప్పుడైనా సరే, పని అయినా సరే, చదువైనా సరే, మన టైంని వేస్ట్ చేసుకోకుండా నీ డెవలప్మెంట్ కోసము అహర్నిశలు కష్టపడుతూ ఉండు. అప్పుడు దేవుడు వచ్చినా, ఎవరొచ్చినా, మన శత్రువులు వచ్చినా మనల్ని బాగుపడేటప్పుడు ఎవ్వరు చెడపలేరండి. ఊరికనే కూర్చొని రంగురాళ్ళు పెట్టుకోవడము, వేళ్ళకి రంగురాళ్ళ విలువైన ఉంగరాలు పెట్టుకోవడము, జ్యోతిష్కులకు చూపించుకోవడము, ఆ పూజ చేయడము, ఈ పూజ చేయడము, ఇవన్నీ మూఢనమ్మకాలండి. పనియే దైవము కదా. కాయకమే కైలాసం అంటే దేవుడు ఎక్కడో లేడండి, పనిలోనే ఉన్నాడు. ఎప్పుడు పని చేస్తూ ఉండే వాళ్ళ మెదడు లోపలనే ఉంటాడు ఆయన. ఎప్పుడైతే మనం పనిపై ధ్యాస నిలుపుతామో ఏకాగ్రత కూడా బాగా కుదురుతుంది, క్రియేటివిటీ కూడా పెరుగుతుందండి. అదేవిధంగా మా చిన్నబాబు స్టార్టప్ చేస్తున్నాడు కదా, సోలార్ సొల్యూషన్స్ అని పెట్టేశాడు కదా. దీనికి అందరూ కూడా మంచిగా రెస్పాండ్ అవుతూ వస్తున్నారండి. ఇప్పుడున్న కాలంలో ఉద్యోగాలు, ప్రైవేట్ జాబులు కానీ ఇవన్నీ వీటిపైన ఆధారపడుతూ టైంను వేస్ట్ చేసుకోకుండా మీకు వచ్చిన మంచి ఆలోచనలని, మంచి నిర్ణయాలని అమలులో పెడితే మన జీవితము డెవలప్మెంట్ అవుతుంది. అదేవిధంగా ఇట్లా చేసుకుంటూ కూడా ఉద్యోగ అన్వేషణ చేసుకోవచ్చండి. తప్పకుండా మీ పిల్లలుంటే ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ చూడమని చెప్పండి. అదేవిధంగా భక్తిని దేవుడిపై ఉంచండి, అంతేగాని మూఢనమ్మకాలని నమ్మకండి. దేవుడిని నమ్ముకోండి, అంతేకాని ఆ పూజలు ఈ పూజలు అంటూ సమయం వృధా చేయకండి. అదేవిధంగా త్వరలో ఉమెన్స్ డే కూడా వస్తుంది కదండి. మంచి వీడియో తీసుకొని వస్తానండి. కవితలు కానీ, పాటలు కానీ అలాంటివన్నీ తీసుకొస్తూ మంచి వీడియో చేద్దామని అనుకుంటున్నాను. మీ కామెంట్లో అయితే తెలియచేయండి ఎలా ఉంటే బాగుంటుంది. ఇంకా అదేవిధంగా పిల్లలు కానీ మనము తల్లిదండ్రులమే వాళ్ళకు ఫీడ్బ్యాక్ ఇస్తూ వాళ్ళని డెవలప్ చేయాలండి. ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న కాలంలో మన పిల్లలు చాలా బయట తిరుగుతున్నారు కదా. మనమేమో ఉద్యోగాల మీద తిరుగుతుంటాము. ఎక్కడ వెళ్తున్నారు, ఎలాంటి వాళ్ళ మధ్యన పెరుగుతున్నారు అని చూసుకుంటూ ఉండాలండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేదే మన కాన్సెప్ట్గా ఉంటూ మన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ మంచి పాజిటివిటీ ఉన్న మైండ్ తోటి పనిచేస్తూ వెళ్ళండి. మీకన్నా ధనవంతులు ఉండరు, మీకన్నా ఐశ్వర్యవంతులు ఉండరు, మీకన్నా ఆరోగ్యవంతులు ఉండరు. ఇంతేనండి. మంచి వీడితోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.